హాయ్ క్రైస్. ప్రజెంట్ అయితే బొబ్బిలి నుంచి బెంగళూరు వెళ్తున్నా ట్రైన్లో. మన విజయవాడ నుంచి ట్రైను బొబ్బిలి నుంచి విజయనగరం వరకు బస్సులో వెళ్ళి అక్కడ విజయనగరం నుంచి బెంగళూరుకి ట్రైన్ ఎక్కుతాం. మనం ఎక్కే ట్రైన్ ప్రశాంతి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్ని బెంగళూరులో ఏమేమి ఉంటాయి, ప్లేసెస్ ఎలాగుంటాయి అవన్నీ నెక్స్ట్ వీడియోస్ అన్ని అవి చూపిస్తాను. ఇంకా విజయనగరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. ఇంకా మన ట్రైన్ రావడానికి 1 అవర్ టైం ఉంది. సో ఇంకా టిఫిన్ చేయలేదు. టిఫిన్ చేసి ఇంకా ట్రైన్ ఎక్కేయడం. ట్రైన్ అయితే ఎక్కాను. ఇంకా మన విజయనగరం నుంచి బెంగళూరుకి అయితే మాత్రం ఆల్మోస్ట్ 1.5 డే జర్నీ. సో అలా టైంపాస్కి ఈ మూవీ చూస్తాను. ఈ మూవీ మీ అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ట్రైన్లో నైట్ ఫుడ్కి ప్యారడైజ్లో ఆర్డర్ పెట్టాను. మా బావ గారు ఆర్డర్ పెట్టారు. నాకు ట్రైన్లోనికే డెలివరీ చేస్తారంటే చూద్దాం అలా చేస్తారు. మన బొబ్బిలి సైడ్, పార్వతీపురం సైడ్ బెస్ట్ ప్లేస్ అంటే అందరూ వైజాగ్ కానీ మ్యాక్సిమం ఇలాంటివి ఏమని చెప్తారు. కానీ నాకైతే మాత్రం బెస్ట్ ప్లేస్, నా ఫేవరెట్ ప్లేస్ అంటే మొత్తం రాజమండ్రి. ఇక్కడ ఉన్న ఘాట్స్ కానీ, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ నాకు చాలా ఇష్టం. ప్రజెంట్ అయితే తాడేపల్లి గూడెంలో ఉన్నాం. జీవితంలో నేను మర్చిపోలేని ప్లేస్ అబ్బా. ఎన్ని మెమొరీస్ అంటే అన్ని మెమొరీస్. నా ఫేవరెట్ ఇది ఒకటి. ఇక్కడికి వచ్చే రూట్ అయితే మెయిన్ రోడ్ వేస్లోని నాకు కేరళ ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంటాయి రోడ్ వేస్. ఫుడ్ అయితే వచ్చింది. ఇంకా తినేసి వీళ్ళంత వేరం స్లీప్ వేసేయడమే. అందులోని ఎర్లీ మార్నింగ్ 7కో 8కో దిగుతుంది ట్రైన్. మళ్ళీ మనం అసలే మామూలుగా 9-10 వరకు లేగాం. మనదైతే మిడిల్ బర్త్. సో మిడిల్ బర్త్ మీదకి అయితే ఎక్కిసాము. ఇంకా నైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 10 అయిపోయింది టైము. ఈ మూవీగా ఎవరైనా చూడకపోతే చూడండి. 2024లో వచ్చింది ఎక్స్మా అని. చాలా బాగుంటుంది. హర్రర్ ప్లస్ థ్రిల్లర్ మూవీ. మార్నింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 8 అలాగ అవుతుంది. ఇంకా మ్యాక్సిమం 1 అవర్లో బెంగళూరు అయితే దిగిపోతాం. బెంగళూరు కాంట్ స్టేషన్లో. బెంగళూరు అయితే వచ్చాం. ఇదే మనం ఎక్కిన ట్రైన్ B5 థర్డ్ AC. స్టేషన్ బయటకి అయితే వచ్చాం. మా బావ వాళ్ళు వస్తామన్నారు. మనం అసలే ఊరేటం తెలియదు కదా, తప్పిపోతాం కదా మళ్ళీ అని చెప్పని ఇక్కడ హల్దీరామ్ ఉంటే పక్కన ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చేసరికి ఇంకో 10-15 మినిట్స్ పడుతుంది. మా బావ వాళ్ళు వచ్చారు. ఇదే నా మేనకోడలు. కనబడినంత అమాయకురాలు కాదు, కబడ్డీ ఆడుకుంటుంది దొరకాలి కానీ. ప్రజెంట్ అయితే మెట్రోకి వచ్చాను. మనం దిగింది బెంగళూరు మెయిన్ స్టేషను. మా బావ వాళ్ళందరూ ఉండేది బి నారాయణపుర. ఈ బెంగళూరు మెయిన్ స్టేషన్ నుంచి అక్కడికి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్ అయితే 2 గంటలు పడుతుంది. మెట్రో అయితే 30 మినిట్స్ పడుతుంది. అందుకే మెట్రో ఎక్కడానికి వచ్చాం. ఇంటికైతే వచ్చాం. పిజ్జా తిని చాలా కాలం అయిపోయింది. అందుకే రాగానే డోమినోస్ నుంచి ఇవన్నీ ఆర్డర్ పెట్టాం. ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ మనం ఆదియోగికి వెళ్తాం. ఇక్కడ నుంచి రఫ్ మనకు ఒక 80 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడికి వెళ్ళి ఆదియోగి అవన్నీ వీడియో చూపిస్తాను నెక్స్ట్ వీడియో.
ఏమైందా